భక్తి ఎంత అందంగా ఉన్నా, మన విశ్వాసం ఎంత అందంగా ఉన్నా, మన ప్రార్థన ఎంత కన్నీటితో కూడిందైనా, నిరీక్షణ లేకపోతే ఇవి ఎంత అందంగా ఉన్నా వృధాయే. ఒక ఉదాహరణ చెప్పారు. చక్కగా మీ అందరికీ మంచి బిర్యానీ వండి పెట్టిన తర్వాత అవన్నీ మీ చేతిలో ఉన్నప్పుడు ఒక మాట చెబుతా వినండి. నేను వండేటప్పుడు అందులో ఒక బొద్దింక పడింది, దాన్ని వెతికాని కానీ దొరకలేదు, అది అందులోనే కలిసిపోయింది, ఎవడ ప్లేట్లో ఉందో నాకు తెలియదు, దొరికిన వాడు దాన్ని తీసి పక్కన పాడేసి తినేయండి అంటే మిగిలిన వాళ్ళు తింటారా? అసలు ఎవడైనా దాని వాసన టక్కన పాడేస్తారు. ఎందుకనంటే వాసన బాగానే వస్తుంది, బిర్యానీ చూడడానికి అందంగా ఉంది, గుమగుమలు కొడుతుంది, కానీ అందులో ఏం పడిందన్న విషయం తెలిసింది. ఇక అదే దాన్ని తినడం మన వల్ల. బిర్యానీకే ఎంత వాల్యూ ఇస్తే దేవుడు నీ విశ్వాసాన్ని ఇంకెలా చూడాలి? నీ విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నప్పుడు, నీ విశ్వాసాన్ని ఆయన